సైన్స్ అండ్ టెక్నాలజీ చూస్తాం. ఇప్పుడు సైన్స్ అండ్ టెక్నాలజీలో మనకి ఏంటంటే స్పేస్ టెక్నాలజీ ఉంటుంది. స్పేస్ టెక్నాలజీలో ఆర్బిట్స్ ఉంటాయి. ఆర్బిట్స్లో ఏంటంటే మనం జనరల్గా ఈ ఇది ఇది మనం ఎర్త్ అనుకున్నాం అనుకో, ఇక్కడ లో ఎర్త్ ఆర్బిట్ అని ఉంటుంది, నెక్స్ట్ మీడియం ఎర్త్ ఆర్బిట్ ఉంటుంది, నెక్స్ట్ జియో అని ఉంటుంది. ఇది ఏంటంటే మనం జియోసింక్రనస్ ఆర్బిట్ అని కూడా అంటాం. లో ఎర్త్ ఆర్బిట్ వచ్చేసరికి మనం ఇక్కడ ఏంటంటే లో ఎర్త్ అంటే వేరే అంటే నియరర్ టు ఎర్త్ ఉంటుంది. అంటే తక్కువ డిస్టెన్స్లో ఉంటుంది ఎర్త్ నుంచి ఈ ఆర్బిట్తో మనం ఏం చేస్తామంటే ఈ ఆర్బిట్లో మనం ఇంటర్నేషనల్ స్పేస్ స్టేషన్ ఉంటుంది కదా, ఈ స్పేస్ స్టేషన్ అనేది ఇక్కడ ఈ ఆర్బిట్లోనే ఫిక్స్ చేస్తాం అన్నట్టు. నెక్స్ట్ ఏంటంటే ఎంఈఓ ఉంటుంది, మీడియం ఎర్త్ ఆర్బిట్. ఇదేంటంటే ఈ ఎల్ఈఓకి నెక్స్ట్ జియోకి మధ్యలో ఉంటుంది. దీంట్లో మనం ఏం చేస్తామంటే నెక్స్ట్ నావిగేషన్కి రిలేటెడ్ ఉంటాయి కదా, జీపీఎస్ ఇలాంటివన్నీ, ఇవి ఇక్కడ ఈ ఆర్బిట్లో మనం ప్లేస్ చేస్తాం అన్నట్టు. నెక్స్ట్ జియో స్టేషనరీ ఆర్బిట్ ఉంటుంది కదా, ఇది ఏంటంటే 35,786 కిలోమీటర్స్ ఉంటుంది. ఇక్కడ మనం ఏంటంటే టెలికమ్యూనికేషన్స్ ఉంటాయి, ఎందుకంటే ఇది ఎగ్జాక్ట్లీ ఎర్త్ అంటే ఎర్త్ ఎంత రొటేషన్ అవుతుందో అదే స్పీడ్లో ఇక్కడ ఆర్బిట్ రొటేట్ అవుతుంది. కాబట్టి సో మనం ఎర్త్ పైన ఏదన్నా పర్టికులర్ ప్లేస్ దగ్గర మనం రీసెర్చ్ చేయడానికైనా కానీ మనకి ఈ ఆర్బిట్ బెనిఫిట్ అయ్యి ఉంటుంది. నెక్స్ట్ ఏంటంటే ఇది లో ఎర్త్ ఆర్బిట్, మీడియం ఎర్త్, నెక్స్ట్ జియో, నెక్స్ట్ సన్ సింక్రోనస్ ఆర్బిట్ కూడా ఉంటుంది. సన్ సింక్రోనస్ ఆర్బిట్ అనేది తక్కువ డిస్టెన్సే ఉంటుంది. ఇది ఏంటంటే జస్ట్ 600 to 800 కిలోమీటర్సే ఉంటుంది. నెక్స్ట్ పోలార్, నెక్స్ట్ హెచ్ఈఓ ఉంటుంది, హై ఎర్త్ ఆర్బిట్. నెక్స్ట్ లాంచ్ వెహికల్స్ ఉంటాయి. లాంచ్ వెహికల్స్ అంటే ఏంటంటే శాటిలైట్స్ సెండ్ చేయడానికి దాన్ని లాంచ్ వెహికల్స్ అంటాం. మామూలుగా ఈ ఎస్ఎల్వీస్, పిఎస్ఎల్వి, జిఎస్ఎల్వి, ఎల్విఎం 3SSLV ఉంటాయి. ఈ పిఎస్ఎల్వి ఏంటంటే పోలార్ శాటిలైట్ లాంచ్ వెహికల్ అన్నట్టు. మనకి ఇస్రో ఆర్సెస్ అంటాం దీన్ని. అంటే ఏంటంటే హై సక్సెస్ రేట్ ఉంది. మనం ఎక్కువ ఇస్రో బేస్ అయింది అనేది పిఎస్ఎల్వి లాంచ్ వెహికల్స్ పైన. తర్వాత నెక్స్ట్ జియో సింక్రోనస్ లాంచ్ వెహికల్ ఉంటాయి, ఇవి నెక్స్ట్ జనరేషన్ అన్నట్టు. దీని తర్వాత ఏంటంటే LVM3 ఆర్ Mark 3 MK3 అంటాం. నెక్స్ట్ దీని తర్వాత స్మాల్ శాటిలైట్ లాంచింగ్ వెహికల్స్ అని ఉన్నాయి. ఇవి ఏంటంటే మనకి కొంచెం కమర్షియల్ పర్పస్లో అంటే తక్కువ వెయిట్ తీసుకెళ్ళే లాంచింగ్ వెహికల్స్ అన్నట్టు ఇవి. నెక్స్ట్ దీని తర్వాత నెక్స్ట్ లేటెస్ట్ అడ్వాన్స్డ్ ఏంటంటే LMLV అంటాం, మనం లూనార్ మాడ్యూల్ లాంచ్ వెహికల్స్ అంటాం వీటిని. ఇవి లేటెస్ట్ వర్షన్ అన్నట్టు, డెవలపింగ్ స్టేజ్లో ఉన్నాయి అవి. నెక్స్ట్ ఇండియన్ స్పేస్ మిషన్స్ ఉంటాయి. మనం చంద్రయాన్, గగన్యాన్, నెక్స్ట్ ఆదిత్య L1, ఎక్స్పోసాట్ ఉంటాయి కదా, ఇవి ఇండియన్ స్పేస్ మిషన్లో అంటే ఒక పార్ట్ అన్నట్టు. చంద్రయాన్ ఉంటాయి కదా, చంద్రయాన్ అంటే మనం ఈ లూనార్ స్పేస్లోకి పంపిస్తాం మనం చంద్రయాన్లో ఏంటంటే 1, 2, 3 ఉన్నాయి. చంద్రయాన్ 1, 2, 3. ఈ 2 అనేది ఫెయిల్ అయింది. ఇందులో మనకు ల్యాండర్ ఉంటుంది, రోవర్ ఉంటుంది. ల్యాండర్కి మనం అప్పుడు విక్రమ్ అనేది, నెక్స్ట్ రోవర్కి అనేది ప్రజ్ఞాన్ అనే నేమ్ ఇచ్చాము. ఇక్కడ ఏంటంటే ల్యాండర్ ఫెయిల్ అయింది చంద్రయాన్ 2లో, కానీ రోవర్ అనేది సక్సెస్ఫుల్గా లాంచ్ అయింది అన్నట్టు అక్కడ. సో మనం చంద్రయాన్ 3 ప్రాజెక్ట్లో ఇక్కడ చంద్రయాన్ 2 ప్రాజెక్ట్లో ఉన్న ప్రజ్ఞాన్ అనే రోవర్ని మనం ఇక్కడ పార్ట్ 3లో మనం యూజ్ చేసుకుంటున్నాం అన్నట్టు. నెక్స్ట్ గగన్యాన్ ఉంటుంది. ఇక్కడ ఏంటంటే 3 మ్యాన్ని మనం స్పేస్లోకి 3 days పర్పస్ మనం అంటే స్పేస్ ఎక్స్ప్లోరేషన్ ప్రోగ్రాంలో భాగంగా మనం గగన్యాన్ని లాంచ్ చేసాం. నెక్స్ట్ ఏంటంటే ఆదిత్య L1 ఉంటుంది. ఇది ఏంటంటే స్టడీ ఆఫ్ సన్ అన్నట్టు, సన్. నెక్స్ట్ ఆదిత్య L1 అంటే లెగ్రాంజ్ పాయింట్ అంటాము. ఇది 1.5 మిలియన్ కిలోమీటర్స్ ఉంటుంది, అదే 15 lakh కిలోమీటర్స్ అన్నట్టు. నెక్స్ట్ ఎక్స్పోసాట్ ఉంటుంది, ఎక్స్రే పోలరోమీటర్ అన్నట్టు. నెక్స్ట్ నావిగేషన్ సిస్టంలో మనం జీపీఎస్ సిస్టమ్ అంటాం కదా, గ్లోబల్ పొజిషన్ సిస్టమ్ అని. అదే ఇండియాకి వచ్చేసరికి నావిక్ అంటాము. నావిక్ అంటే IRNSS అని కూడా అంటాం, ఇండియన్ రీజనల్ నావిగేషన్ సిస్టమ్ అని. నెక్స్ట్ గ్లోనస్ అని ఉంటుంది రష్యాకి అలా. నెక్స్ట్ ఇందులో అంటే స్పేస్లో భాగంగా మనకు స్పేస్ డెబ్రిస్ అని ఉంటుంది. ఇది స్పేస్ డెబ్రిస్ అనేది ప్రజెంట్ ఒక స్పేస్లో ఏవైతే అంటే మనం శాటిలైట్స్ ఇవి పంపిస్తుంటాం కదా, ఇవి పంపించిన తర్వాత అవి డిస్ఫంక్షనింగ్ అయిపోయిన తర్వాత కూడా స్పేస్లో అలాగే స్పేస్లో తిరుగుతూ ఉంటాయి అన్నట్టు. ఇవి ఏంటంటే డెబ్రిస్ అంటాం మనం. వీటి వల్ల ఏంటంటే ఇది స్పేస్లో ఉండడం వల్ల మనకి కొన్ని ఆర్బిట్స్ యూజ్ అవ్వకుండా ఉంటాయి. అంటే ఆ ఆర్బిట్లలో మనం నెక్స్ట్ ఫర్దర్గా శాటిలైట్స్ పంపించలేము అన్నట్టు. ఇవి డెబ్రిస్ అంటే ఏంటంటే అక్కడ ఒక ట్రాష్ లెక్క మిగిలిపోతాయి అన్నట్టు.
ఇది ఒక కన్సర్న్ అన్నట్టు ప్రజెంట్. నెక్స్ట్ క్రయోజెనిక్ ఇంజన్స్ ఉంటాయి. ఈ క్రయోజెనిక్ ఇంజన్స్ అంటే ఏంటంటే ఇక్కడ ఫ్యూయల్ అనేది లిక్విడ్ స్టేటస్లో ఉంటుంది. అది దట్టు వెరీ లో టెంపరేచర్స్ ఉంటాయి. సో నెక్స్ట్ ఏంటంటే సెకండ్ టాపిక్ వచ్చేసరికి ఐటీ అండ్ ఎలక్ట్రానిక్స్. ఇక్కడ ఏంటంటే మనం మొబైల్ జనరేషన్స్ ఉంటాయి కదా, వన్ జనరేషన్ 1G 2G 3G 4G 5G. నెక్స్ట్ ఏంటంటే ఇప్పుడు 6G కూడా ఉంది. ఇదేంటంటే దీంట్లో ఫస్ట్ మనకు టెక్స్ట్ అవైలబుల్ ఉండే, దీని తర్వాత ఏంటంటే టెక్స్ట్ అండ్ వాయిస్, దాని తర్వాత వీడియో అండ్ ఇంటర్నెట్ స్పీడ్, అంటే స్పీడ్ పెరిగిన కొద్దిగా జనరేషన్ అనేది పెరుగుతూ ఉంది. నెక్స్ట్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అని ఉంటుంది, ఏఐ అని ఉంటుంది. ప్రజెంట్ ట్రెండింగ్ అన్నట్టు ట్రెండింగ్ టాపిక్ ఏఐ అనేది. మామూలుగా ఏఐ, ఎంఎల్, నెక్స్ట్ ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్, ఐఓటీ ఉంటాయి. ఇవి టుగెదర్ మనం చదవచ్చు ఇక్కడ. మామూలుగా ఏఐ అంటే ఏంటంటే ఒక మెషిన్ అనేది ఒక హ్యూమన్ని మిమిక్ చేయడం, అంటే హ్యూమన్ పర్ఫామ్ చేసే యాక్షన్ని మెషిన్తో చేయిస్తే దాన్ని మనం ఏఐ టెక్నాలజీ అంటాము. ఏఐలో ఒక పార్ట్ ఏంటంటే మెషిన్ లెర్నింగ్ అన్నట్టు. మెషిన్ లెర్నింగ్ అంటే ఏంటంటే ఇక్కడ మెషిన్ అనేది మనం ఏదైతే డేటా ఇస్తామో ఆ డేటా నుంచి మెషిన్ ఇట్ సెల్ఫ్ అదే లెర్న్ చేసుకొని అది పర్ఫామ్ చేస్తే దాన్ని మెషిన్ లెర్నింగ్ అంటాం. అంటే కొంచెం అడ్వాన్స్డ్ అన్నట్టు. దీంతో ఏఐతో కంపేర్ చేస్తే ఎంఎల్ అనేది కొంచెం అడ్వాన్స్డ్. ఎంఎల్ కంటే కూడా నెక్స్ట్ ఏంటంటే దీంట్లో సబ్సెట్ ఏంటంటే డిఎల్ ఉంటుంది. డిఎల్ అంటే డీప్ లెర్నింగ్ అంటాం. డీప్ లెర్నింగ్ అంటే ఏంటంటే ఇది కాంప్లెక్స్ ప్రాబ్లమ్స్ ఉంటాయి, కాంప్లెక్స్ సిచ్యువేషన్స్ కూడా ఇలాంటి కాంప్లెక్స్ ప్రాబ్లమ్స్ని సాల్వ్ చేస్తుంది అన్నట్టు డీప్ లెర్నింగ్. నెక్స్ట్ దీంట్లో ఇంకా డెప్త్ వెళ్తే మనకు జనరేటివ్ ఏఐ అనమాట. జనరేటివ్ ఏఐ అంటే ఇక్కడ ప్రీ జనరేటివ్ ట్రాన్స్ఫార్మర్స్ అని ఉంటాయి. ఇది ఏంటంటే ఇందులో జనరేటివ్ ఏఐ ఏం చేస్తుందంటే ఆడియో, వీడియో, టెక్స్ట్ వీటిని జనరేట్ చేస్తుంది. ఎల్ఎల్ఎం అని ఉంటాయి, లాంగ్వేజ్ మోడల్స్, లార్జ్ లాంగ్వేజ్ మోడల్స్ అని ఉంటాయి. ఇవన్నీ మెషిన్ ఏఐ అండ్ ఎంఎల్కి సంబంధించిన టెర్మినాలజీ అండ్ కాన్సెప్ట్స్. డీప్ లెర్నింగ్ ఉంటుంది. నెక్స్ట్ డీప్ ఫేక్స్ అని ఉంటాయి. నెక్స్ట్ ఐఓటీ అంటే ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్. ఏం లేదండి, ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్ అంటే ఏంటంటే కొన్ని సెన్సార్ని మనం ప్లేస్ చేస్తాం. సెన్సార్ని ప్లేస్ చేసేవడం వల్ల ఏంటంటే అది సెన్స్ చేస్తుందని మనం కంట్రోలర్ ద్వారా యూజర్ ఇంటర్ఫేసెస్ అయితే ఏవైతే డివైజెస్ ఉన్నాయంటే మొబైల్స్ కానీ అండ్ హౌస్ హోల్డ్ ఏసీస్ కానీ, నెక్స్ట్ ఏంటంటే ఎలక్ట్రానిక్ డివైజెస్ ఏవైతే ఉంటాయో, హౌస్ హోల్డ్ అప్లయన్సెస్ ఉంటాయో అవి మనం ఎక్కడైనా ఉండే ఆపరేట్ చేయొచ్చు. దీని ఏంటంటే ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్ అంటాం మనం. నెక్స్ట్ అంటే వితౌట్ హ్యూమన్ ఇంటర్ఫరెన్స్, అంటే డైరెక్ట్ కాంటాక్ట్ లేకుండా ఎక్కడ ఉండైనా ఆపరేట్ చేయొచ్చు అన్నట్టు. నెక్స్ట్ 3D ప్రింటింగ్ అండ్ 4D ప్రింటింగ్ ఉంటుంది. 3D ప్రింటింగ్ అంటే అడిటివ్ మ్యానుఫ్యాక్చరింగ్ అంటాం మనం. ఇది అంటే 3D ఆబ్జెక్ట్స్ ప్రింట్ చేయాలంటే మనకి ఇది లేయర్ బై లేయర్ ఇది ప్రింట్ అవుతూ ఉంటుంది. అంటే మనం ఈ మధ్య రీసెంట్ న్యూస్లో చూసాం కదా, ఏంటంటే ఒక పోస్ట్ ఆఫీస్ కూడా 3D ప్రింటింగ్లో అంటే బిల్డ్ చేశారు అనేది. నెక్స్ట్ 4D ప్రింటింగ్. ఇందులో మెటీరియల్ వేస్టేజ్ అనేది మినిమల్ ఉంటుంది 3D ప్రింటింగ్లో. నెక్స్ట్ 4D ప్రింటింగ్ అనేది ఉంది. 4D ప్రింటింగ్లో ఏంటంటే ఈ 3D అంటే 3 డైమెన్షన్తో పాటు అడిషనల్గా ఏమవుతుంది అంటే టైం ఫ్రేమ్ కూడా యాడ్ అవుతుంది. దీన్ని మనం 4D ప్రింటింగ్ అంటాం. నెక్స్ట్ సైబర్ సెక్యూరిటీలో జనరల్గా ఏంటంటే టర్మ్స్ అడుగుతారు. టర్మ్స్ ఏంటంటే మనకు మాల్వేర్ అంటాం కదా, సైబర్ మాల్వేర్ అని, ఫిషింగ్ అని, నెక్స్ట్ ఫైర్ వాల్, ఎన్క్రిప్టెడ్, నెక్స్ట్ క్లౌడ్ కంప్యూటింగ్, నెక్స్ట్ ఏంటంటే సైబర్ అటాక్స్, నెక్స్ట్ ర్యాన్సమ్ వేర్ అంటాం కదా. వీటికి సంబంధించిన టర్మినాలజీ తెలుసుకోవాలి. సైబర్ సెక్యూరిటీకి సంబంధించి సైబర్ వార్ఫేర్ అంటాము. నెక్స్ట్ క్వాంటమ్ కంప్యూటింగ్ ఉంటుంది. క్వాంటమ్ టెక్నాలజీ అనేది వెరీ అడ్వాన్స్డ్ టెక్నాలజీ అండి. నెక్స్ట్ దీంట్లో ఏంటంటే క్యూబిట్స్ ఉంటాయి. మనకు జనరల్గా నార్మల్ ఈ కంప్యూటర్లో మనం ఏంటంటే బైనరీ ఫామ్ ఉంటుంది, అంటే జీరోస్ అండ్ వన్స్ యూజ్ చేస్తాం కదా. ఇక్కడ క్వాంటమ్లో ఏంటంటే క్యూబిట్స్ అన్నట్టు. ఇది అడ్వాన్స్డ్ వర్షన్ అన్నట్టు. ఇప్పుడున్న కంప్యూటర్స్ కంటే చాలా అంటే కొన్ని థౌజండ్స్ ఆఫ్ రేట్స్ బెటర్ పర్ఫామ్ చేస్తాయి అన్నట్టు. క్వాంటమ్ టన్నెలింగ్ అనేది ఏంటంటే ఈ మధ్య నోబెల్ ప్రైజ్ వచ్చింది దీనికి. ఏంటంటే క్వాంటమ్ టన్నెలింగ్ అంటే దీంట్లో ఏంటంటే జనరల్గా మనకి ఏంటంటే ఒక ఆబ్జెక్ట్ని త్రో చేసినాం అనుకో, ఇక్కడ ఒక అబ్స్టాకిల్ ఉందనుకో, మనం త్రో చేసిన తర్వాత ఇక్కడ బౌన్స్ బ్యాక్ అవుతుంది. కాకపోతే ఏంటంటే ఒక పాసిబుల్ కండిషన్లో ఇక్కడ త్రో చేసిన బాల్ అంటే దీని ద్వారా ఎస్కేప్ అయ్యే ఒక పాసిబిలిటీ ఉంది. దీని ఏంటంటే మనం క్వాంటమ్ ఫినామినా అంటే క్వాంటమ్ టన్నెలింగ్ అనే ఈ ఫినామినాలో ఇది ఎక్స్ప్రెస్ చేస్తారు అన్నట్టు. అంటే ఒక ఫైనైట్ ప్రాబబిలిటీ ఉంటుంది ఏంటంటే ఎస్కేపింగ్ అవుట్ ఆఫ్ దట్ బ్యారియర్ అన్నట్టు.
నెక్స్ట్ సెమీ కండక్టర్స్ అంటే మనకి ఇండియా సెమీ కండక్టర్ మిషన్ ఉంది. సెమీ కండక్టర్స్లో మనం సిలికాన్, జెర్మేనియం అండ్ సెలేనియం ఉంటాయి. ఇదేంటంటే దీంట్లో మనం ఎనర్జీ అనేది ఒక సర్టెన్ అంటే ఈ మెటీరియల్కి ఏదైతే సెమీకండక్టర్ మెటీరియల్ ఉందో దీనికి మనం ఎనర్జీ ఆర్ హీట్ ఏదన్నా మనం ఇచ్చినప్పుడు ఒక సర్టెన్ స్టేజ్ వరకు మాత్రం ఇది ఇన్యాక్టివ్గా ఉంటే ఆపరేట్ చేయదు. ఆఫ్టర్ సర్టెన్ తర్వాత ఇది కండక్ట్ చేస్తుంది అన్నట్టు. అంటే ఒక లెవెల్ వరకు కండక్ట్ చేయకుండా ఒక లెవెల్ వరకు ఇన్సులేటర్గా ఉండి దాని తర్వాతనే కండక్ట్ చేస్తుంది అన్నట్టు. దీనివల్ల అప్లికేషన్స్ ఉంటాయి మామూలు ఎలక్ట్రానిక్ డివైజెస్లో. నెక్స్ట్ డిఫెన్స్ టెక్నాలజీ ఉంటుంది. డిఫెన్స్ టెక్నాలజీ అంటే మిసైల్ సిస్టమ్స్లో మనకు బ్యాలిస్టిక్స్ వర్సెస్ క్రూజ్ మిసైల్స్ ఉంటాయి. బ్యాలిస్టిక్ మిషన్స్ ఏంటంటే మామూలుగా మనం ఇది ప్రొజెక్టైల్ మోషన్ ఉంటుంది కదా రాకెట్స్, దీంట్లో బ్యాలిస్టిక్ పాత్ అంటే ఇది బ్యాలిస్టిక్ పాత్ అన్నట్టు. క్రూజ్ మిసైల్ అంటే ఇది మూమెంట్ అనేది ఇలా ర్యాండమ్గా కూడా చేస్తుంది క్రూజ్ మిసైల్. మామూలుగా బ్యాలిస్టిక్ మిషన్ ఏంటంటే రాకెట్ పవర్డ్ ఇది. సో ఇది ఆబ్వియస్లీ రాకెట్ ఇలా మనకు ప్రొజెక్టైల్ మోషన్ అవుతుంది. నెక్స్ట్ దీంట్లో ఏంటంటే క్రూజ్ మిషన్ ఏంటంటే ఇది జెట్ ఇంజన్స్ అంటాం క్రూజ్ మిసైల్స్ని. ఇదేంటంటే షార్టర్ రేంజెస్ ఉంటాయి కంపారేటివ్లీ బ్యాలిస్టిక్తో కంపేర్ చేసి షార్టర్ రేంజెస్ ఉంటాయి క్రూజ్ మిసైల్స్. నెక్స్ట్ ఏంటంటే బ్రహ్మోస్ ఉంటుంది కదా, బ్రహ్మోస్ ఇది క్రూజ్ మిసైల్ అన్నట్టు. నెక్స్ట్ బ్యాలిస్టిక్ మిసైల్లో ఎగ్జాంపుల్స్ వచ్చేసరికి పృథ్వీ, అగ్ని సిరీస్ ఉంటాయి చూడు, ఇవి బ్యాలిస్టిక్స్ మిసైల్స్ అన్నట్టు. నెక్స్ట్ ఇక్కడ ఇచ్చారు మిసైల్ ఫ్యామిలీస్, అగ్ని, బ్రహ్మోస్ ఇవి ఉన్నాయి కదా. ఇప్పుడు అగ్ని వచ్చేసరికి బ్యాలిస్టిక్, ఇది బ్రహ్మోస్ వచ్చేసరికి క్రూజ్ అన్నట్టు. నెక్స్ట్ మనకి ఇజ్రాయెల్కి సంబంధించి ఐరన్ డోమ్ అని ఉంటుంది. నెక్స్ట్ గోల్డెన్ డోమ్ అంటే మాత్రం యూఎస్ రిలేటెడ్. నెక్స్ట్ అన్మ్యాన్డ్ ఏరియల్ వెహికల్స్ అంటాం. వీటిని మనం అంటే సింపుల్ టెర్మినాలజీలో డ్రోన్స్ అంటాం. వీటికి అప్లికేషన్స్ వైడ్ రేంజ్ ఉన్నాయంటే మనం డిఫెన్స్లో యూజ్ చేయొచ్చు, అంటే ఎనిమీస్ని అబ్జర్వ్ చేయడానికి, అంటే ఇన్ఫర్మేషన్ గురించి అట్లా. నెక్స్ట్ ఏంటంటే మనం ఎక్కడైతే మూవ్ అవ్వలేమో అంటే డిఫికల్ట్ ఏరియాస్లో అంటే డిఫికల్ట్ క్లైమేట్లో కూడా ఈ యూఏవీస్ యూజ్ చేసుకోవచ్చు. నెక్స్ట్ అగ్రికల్చర్లో ప్రిసిషన్ ఏమంటారు ఫర్టిలైజర్స్ స్ప్రెడ్ చేయడానికి ప్రిసిషన్ అగ్రికల్చర్కి యూజ్ చేస్తాం. మనం ఎన్వైర్న్మెంట్లో ఏంటంటే మనం ఏదన్నా అంటే పొల్యూటెంట్స్ ఇవి మెజర్మెంట్ చేయడానికి కానీ వాటిని స్టడీ చేయడానికి కూడా యూఏవీస్ యూజ్ చేస్తాం. నెక్స్ట్ స్టీల్తో టెక్నాలజీ అంటాం. స్టీల్తో టెక్నాలజీ అంటే స్టీల్తో అంటే జనరల్ ఏంటంటే హైడ్ అయిపోవడం అన్నట్టు. అంటే మనకు రాడర్లో విజిబిలిటీ కాకుండా ఎనిమీస్ నుంచి హైడ్ అవ్వడానికి స్టీల్తో టెక్నాలజీ యూజ్ చేస్తాం. అంటే ఇది మామూలు డిటెక్ట్ అవ్వకుండా ఉండడానికి. డిటెక్ట్ అవ్వలేమంటే ఆబ్వియస్లీ ఇంటర్సెప్ట్ కూడా అవ్వకుండా ఉంటుంది. నెక్స్ట్ నానో అంటే ఏంటంటే మామూలుగా నానో పార్టికల్స్ అంటే 1 to 100 నానోమీటర్స్. అంటే నానో అంటే ఏంటంటే జనరల్గా ఉంటుంది మనకు 10⁻³ అంటే మిల్లీ అంటాం, 10⁻⁶ అంటే మైక్రో అంటాం, 10⁻⁹ మీటర్స్ని అంటే 10⁻⁹ మీటర్స్ని మనం నానో పార్టికల్స్ అంటాం. నెక్స్ట్ కార్బన్ నానో ట్యూబ్స్ ఉంటాయి. ఇవి ఏంటంటే ఆర్టిఫిషియల్ నానో ట్యూబ్స్ అన్నట్టు. నెక్స్ట్ ఏంటంటే ఈ అప్లికేషన్స్ నానో సైన్స్ అప్లికేషన్స్ అనేది ఫర్టిలైజర్స్ ఉంటుంది. నానో ఫర్టిలైజర్స్ అంటాం కదా, నానో సల్ఫర్ అనేది ఏంటంటే ఈ కంప్లీట్ గ్రీన్ ప్రోడక్ట్ అన్నట్టు ఇది. సో ఎకో ఫ్రెండ్లీ ఇది. నెక్స్ట్ నానో ఎంజైమ్స్ అని ఉంటాయి. నానో ఎంజైమ్స్ అంటే రీసెంట్గా వెనేడియం పెంటాక్స్ అనేది ఇది ఒక నానో ఎంజైమ్. ఇది బ్లడ్ క్లాటింగ్కు అగేన్స్ట్గా వర్క్ చేసింది అన్నట్టు. అంటే సక్సెస్ఫుల్గా బ్లడ్ క్లాటింగ్ అవ్వకుండా ఈ ఎంజైమ్ అనేది వర్కౌట్ చేసింది అన్నట్టు. నెక్స్ట్ ఇక్కడ నానో సైన్స్లో ఏంటంటే నానో పార్టికల్లో ఏంటంటే సర్ఫేస్ ఏరియా అనే ఫినామినాతోని ఈ నానో పార్టికల్ని అంటే మనం మ్యాక్సిమం యూటిలైజేషన్ ఆఫ్ సర్ఫేస్ ఏరియా అంటే పార్టికల్ సైజ్ తగ్గిన కొద్ది ఏంటంటే సర్ఫేస్ ఏరియా పెరుగుతుంది. సో నానో పార్టికల్స్ ఎఫెక్టివ్ పర్ఫార్మెన్స్ చేయడానికి ఏంటంటే బెటర్ సర్ఫేస్ ఏరియా ఉంటుంది అన్నమాట. నెక్స్ట్ న్యూక్లియర్ ఎనర్జీలో మనం మామూలుగా ఫిజన్ మరియు ఫ్యూజన్ చూస్తాము. ఫిజన్ ఏంటంటే మామూలుగా న్యూట్రాన్ స్ప్లిట్ అవుతుంది. అంటే స్ప్లిట్ అయ్యి అంటే వన్ ఆటమ్ అనేది స్ప్లిట్ అయ్యి మోర్ దెన్ ఆటమ్స్కి వెళ్ళిపోయినప్పుడు అప్పుడు అంటే ఫిజన్ అంటాం మనం. ఫ్యూజన్ అంటే ఏంటంటే 2 ఆటమ్స్ అంటే కంబైన్ టుగెదర్ టు ఫార్మ్ ఏ హెవియర్ ఆటమ్ అన్నట్టు. దాని ఫ్యూజన్ అంటాం. ఫ్యూజన్ అంటే ఏంటంటే ఫ్యూజన్లో స్ప్రెడ్ అవుతుంది అంటే ఇది దీని ఫ్యూజన్ అంటాం. మామూలుగా ఫ్యూజన్ అంటే ఏంటంటే మామూలుగా ఇప్పుడు యురేనియం, ప్లూటోనియం ఉంటాయి కదా, ఇవి న్యూక్లియర్ ఫిజన్లో అన్నట్టు. ఫ్యూజన్ అంటే ఏంటంటే మనకి ఇప్పుడు సన్, నెక్స్ట్ ఏంటంటే ఇవి సెలెస్టియల్ ఆబ్జెక్ట్స్ ఉంటాయి కదా, దీంట్లో న్యూక్లియర్ ఫ్యూజన్ అవుతుంది అన్నట్టు. మనకు
హైడ్రోజన్ ఇది డ్యూటీరియం ఉంటుంది కదా, నెక్స్ట్ ట్రిటియం ఉంటుంది కదా, ఇవి ఫ్యూజన్లో అంటే ఫ్యూయల్స్ అన్నట్టు. నెక్స్ట్ ఏంటంటే ఫ్యూజన్ న్యూట్రాన్ స్ప్లిట్ అవుతుంది, దీనికి తక్కువ ఎనర్జీ అవసరం ఉంటుంది. అదే ఇక్కడ ఏంటంటే ఫ్యూజన్లో నెక్స్ట్ ఇవి 2 ఆటమ్స్ అంటే క్లబ్ అవ్వడానికి మనకు ప్లాస్మాని క్రియేట్ చేయాల్సి ఉంటుంది. సో హై ఎనర్జీ రిక్వైర్డ్ అవుతుంది, ఎందుకంటే ఇక్కడ 1000 degrees ఆఫ్ టెంపరేచర్ అంటే సెల్సియస్ టెంపరేచర్ని మనం మెయింటైన్ చేయాల్సి ఉంటుంది. నెక్స్ట్ ఏంటంటే ఇప్పుడు ఆల్రెడీ ఫ్యూజన్ అనేది న్యూక్లియర్ ఫ్యూజన్ ఆపరేషనల్ ఉంది. ఇదేంటి ఫ్యూజన్ అనేది అడ్వాన్స్ టెక్నాలజీ, అంటే ఇది ఇంకా ఎక్స్పెరిమెంటల్ స్టేజ్లో ఉంది. నెక్స్ట్ ఏంటంటే ఇక్కడ ఫ్యూజన్లో రియాక్టర్స్ అవసరం ఉంటాయి. అదే ఫ్యూజన్ వచ్చేసరికి న్యాచురల్గా కూడా ఇప్పుడు సన్లో ఇలా అయితే న్యాచురల్గా కూడా ఫ్యూజన్ రియాక్షన్ అనేది పాసిబుల్ అవుతుంది. ఫ్యూజన్లో కంపేర్ చేస్తే ఫ్యూజన్లో ఎక్కువ ఎనర్జీ ప్రొడ్యూస్ అవుతుంది. నెక్స్ట్ రియాక్టర్స్లో ఏంటంటే లైట్ వాటర్ రియాక్టర్, హెవీ వాటర్ రియాక్టర్స్, నెక్స్ట్ ప్రెజరైజ్డ్ హెవీ వాటర్ రియాక్టర్స్, ఇవి టైప్స్ అన్నట్టు. నెక్స్ట్ న్యూక్లియర్ రియాక్టర్స్లో ఫ్యూయల్ అంటే మామూలుగా యురేనియం 235, యురేనియం, ప్లూటోనియం, థోరియం ఇవి వాడతాం కదా, ఇవి ఫ్యూయల్స్ అన్నట్టు. నెక్స్ట్ ఇందులో కూలెంట్ ఉంటుంది. కూలెంట్ అంటే మనం హెవీ డ్యూటీరియం కూడా మనం వాడతాం, హెవీ వాటర్ని, డ్యూటీరియంని వీటి కూలెంట్ లెక్క వాడతాము. నెక్స్ట్ ఏంటంటే కంట్రోల్ రాడ్స్ ఉంటాయి. కంట్రోల్ రాడ్స్ ఏంటంటే ఇవి అంటే ఎక్సెస్ ఏవైతే న్యూట్రాన్స్ ఉంటాయో వాటిని ఇవి అబ్జర్వ్ చేయడానికి కంట్రోల్ రాడ్స్ యూజ్ చేస్తాం మనం, అంటే మోడరేటర్లు. నెక్స్ట్ మనకు ఇండియాకి 3 స్టేజ్ న్యూక్లియర్ ప్రోగ్రామ్ అని ఉంది. అది స్టేజ్ 1లో ఏంటంటే మనం యురేనియం నుంచి ప్లూటోనియంకి అంటే కన్వర్ట్ చేస్తాం. జస్ట్ దీంట్లో ఏంటంటే 10 GW ఎలక్ట్రిసిటీ అనేది ప్రొడ్యూస్ అవుతుంది. స్టేజ్ 2లో వచ్చేసరికి యురేనియం ప్లస్ ప్లూటోనియం అంటే థోరియం అನ್ನು కూడా యూజ్ చేసుకొని మనం యురేనియం 233 యూజ్ చేస్తాం. యురేనియం స్టేజ్ 3లో ఏంటంటే యురేనియం ప్లస్ థోరియం టు ఫామ్ యురేనియం 233 అంటే ఇక్కడ హైయెస్ట్ ఎనర్జీ అంటే ఎలక్ట్రిసిటీ ప్రొడక్షన్ అవుతుంది. అంటే స్టేజ్ 1, స్టేజ్ 2, స్టేజ్ 3 అంటే ఇంకా ఎక్స్పెరిమెంటల్ స్టేజ్లో ఉంది, స్టేజ్ 3లో ఉంది ఇప్పుడు ప్రజెంట్. నెక్స్ట్ ఏంటంటే న్యూక్లియర్ ప్లాంట్స్ ఉన్నాయి కదా, న్యూక్లియర్ ప్లాంట్స్ ఇండియాలో ఏంటంటే జనరల్ ఏంటంటే ఇవి ఎక్కడెక్కడ ఉన్నాయనేది జాగ్రఫీ సబ్జెక్ట్లో యూజ్ అవుతుంది. స్టిల్ ఏంటంటే మనకి నరోరా, నెక్స్ట్ కుండాకులం, కల్పక్కం, నెక్స్ట్ ఏంటంటే ఇవి రాజస్థాన్ అంటే ఇవి ఇక్కడ ఉన్నాయి. మామూలుగా న్యూక్లియర్ ప్లాంట్స్ ఎక్కడెక్కడ ఉన్నాయనేది కూడా చూడాలి. నెక్స్ట్ బయోటెక్నాలజీ అంటే ఇక్కడ న్యూక్లియర్ ఎనర్జీలో భాగంగా మామూలుగా యురేనియం ఎన్రిచ్మెంట్ ఉంటుంది. మనకి యురేనియం 235 ఉంటుంది కదా, యురేనియం 235లో జస్ట్ ప్రజెంట్ ఏంటంటే 3 to 5% యూజ్ చేసినా కూడా మనకు ఎనర్జీ అనేది అంటే ఇప్పుడు పవర్ ప్లాంట్లలో రియాక్టర్స్లో యూజ్ చేస్తాం కదా, ఈ 3 to 5% ఆఫ్ యురేనియం ఎన్రిచ్మెంట్ ఉన్నా కూడా యూజ్ అవుతుంది. నెక్స్ట్ ఏంటంటే 20% కంటే ఎక్కువ ఉంటే డైరెక్ట్ మనం న్యూక్లియర్ వెపన్స్లో యూజ్ చేయొచ్చు. నెక్స్ట్ 3 to 5% ఆఫ్ యురేనియం 235 రిచ్మెంట్ ఉన్నా కూడా మనం పవర్ రియాక్టర్స్లో యూజ్ చేస్తాం. నెక్స్ట్ బయోటెక్నాలజీలో ఏంటంటే జిఎం క్రాప్స్ ఉంటాయి, జెనెటికల్లీ మాడిఫైడ్ క్రాప్స్ అని. ఈ జిఎం క్రాప్స్ అనేది చాలా ఇంపార్టెంట్, అంటే బయోటెక్నాలజీ లేటెస్ట్ దీనిపైన చాలా రీసెర్చ్ అవుతుంది. ఇప్పుడు బీటీ బ్రింజల్ ఉంటుంది కదా, బీటీ బ్రింజల్, నెక్స్ట్ బీటీ కాటన్, జిఎం మస్టర్డ్ ఉంటాయి, ఇవి వెరైటీస్ అన్నట్టు. బీటీ కాటన్ ఆల్రెడీ ఏంటంటే గవర్నమెంట్ అప్రూవ్ చేసిన ఆల్రెడీ మనకి ఏంటంటే ఇది కల్టివేషన్లో ఉంది. అదే బీటీ బ్రింజల్ ఇది ఫుడ్కి సంబంధించింది కదా, జెనెటికల్లీ మాడిఫైడ్ ఫుడ్ కాబట్టి కొన్ని కన్సర్న్స్ ఉన్నాయి. సో ఇదేంటంటే ఇంకా కల్టివేషన్లో ఉంది. నెక్స్ట్ ఏంటంటే జిఎం మస్టర్డ్ ఉంది. జిఎం మస్టర్డ్కి ఏంటంటే GEAC అని ఉంటుంది, జెనెటికల్ ఇంజనీరింగ్ అప్రైజల్ కమిటీ ఉంటుంది. ఆల్రెడీ దీనికి ఓకే చెప్పారు, బట్ ఏంటంటే సుప్రీంకోర్టులో ఇది అండర్ రివ్యూలో ఉంది అన్నట్టు. అంటే GEAC అప్రూవల్ ఇచ్చింది, బట్ సుప్రీంకోర్టులో దీనిపైన డిసిషన్ స్టిల్ అండర్ రివ్యూలో ఉంది. నెక్స్ట్ ఏంటంటే బయోటెక్నాలజీలో CRISPR-Cas9 టెక్నాలజీ అంటే ఇది జీన్ ఎడిటింగ్ రిలేటెడ్ ఉంటుంది. నెక్స్ట్ ఏంటంటే CAR-T థెరపీ ఉంటుంది కదా, కైమెరిక్ యాంటిజెన్ రిసెప్టర్ T సెల్ థెరపీ అని. నెక్స్ట్ జీనోమ్ ప్రాజెక్ట్స్ ఉంది. జీనోమ్ ప్రాజెక్ట్ అంటే జీనోమ్ ఇండియా, ఇందులో 20 ఇన్స్టిట్యూషన్స్ కొలాబరేషన్ అయ్యి రన్ చేస్తున్నాయి. నెక్స్ట్ ఏంటంటే స్టెమ్ సెల్స్ ఉంటాయి. స్టెమ్ సెల్స్ అంటే రీజనరేట్ చేయడానికి బాడీలో సెల్స్. నెక్స్ట్ IVF ఉంటుంది, ఇన్ విట్రో ఫర్టిలిటీ. నెక్స్ట్ ఈ టెక్నాలజీ కూడా ఇంపార్టెంట్ అండి. ఇది ఏంటంటే న్యూ బార్న్ బేబీ అంటే
త్రీ పేరెంట్స్ ఉన్నట్టే దీనికి, ఇండైరెక్ట్ 3 పేరెంట్స్ ఉన్నట్టు దీనికి. నెక్స్ట్ ఏంటంటే లైవ్ దీనికి సంబంధించి ఐవేకి సంబంధించిన గైడ్లైన్స్ ఉంటాయి. నెక్స్ట్ వ్యాక్సిన్స్లో బేసిక్గా 3 టైప్స్ ఉంటాయి. అంటే యూజువల్గా ఇప్పుడు లైవ్ అటెన్యూటెడ్ వ్యాక్సిన్స్ అంటాం. దీంట్లో ఏంటంటే ప్యాథోజన్ని మనం వీక్ చేస్తాం లైవ్ అటెన్యూటెడ్ వ్యాక్సిన్స్లో. నెక్స్ట్ ఇన్యాక్టివేటెడ్ ఆర్ డెడ్ వ్యాక్సిన్స్ అంటాం. ఇది దీంట్లో ఏం చేస్తామంటే ఆ ప్యాథోజన్ని మొత్తం కంప్లీట్గా ఇన్యాక్టివేట్ ఆర్ అంటే డెడ్ అన్న ఉంటుంది. ఈ స్టేజ్లో ఉంటే దాన్ని ఇన్యాక్టివేటెడ్ ఆర్ డెడ్ వ్యాక్సిన్స్ అంటాం. నెక్స్ట్ సబ్ యూనిట్ అంటే ఏంటంటే అంటే ఒక ప్యాథోజన్లో ఒక యూనిట్ని ఏదైనా ఒక పార్ట్ని యూజ్ చేసుకుంటే మనం వ్యాక్సిన్ ప్రొడక్షన్కి దాన్ని సబ్ యూనిట్ అంటాం. ఈ 3 టైప్స్లో లైవ్ అటెన్యూటెడ్ అంటే మామూలుగా ఎంఎంఆర్ వ్యాక్సిన్ అంటాం. నెక్స్ట్ ఇన్యాక్టివేటెడ్ ఆర్ డెడ్ వ్యాక్సిన్స్కి వచ్చేసరికి పోలియో, ఇన్ఫ్లుయెంజాకి సంబంధించిన వ్యాక్సిన్స్కి ఇది. నెక్స్ట్ సబ్ యూనిట్ అనేది, ఈ సబ్ యూనిట్లో అగైన్ 3 to 4 టైప్స్ ఉంటాయి. ఇందులో ఏంటంటే టాక్సైడ్ అంటే మనకు డిఫ్తీరియా, నెక్స్ట్ కాంజుగేట్ అని ఉంటుంది. కాంజుగేట్ అంటే 2 పార్ట్స్ అట్లా యూజ్ చేస్తాం అన్నట్టు దీంట్లో. ఇది టైఫాయిడ్కి యూజ్ చేస్తాం. నెక్స్ట్ రీకాంబినెంట్ వ్యాక్సిన్స్ ఉంటాయి. రీకాంబినెంట్ వ్యాక్సిన్ అంటే హెపటైటిస్ బి అండ్ హ్యూమన్ ప్యాపిలో వైరస్ ఉంటుంది కదా, దీనికి సంబంధించిన వ్యాక్సిన్స్. నెక్స్ట్ ఆర్ఎన్ఏ, డిఎన్ఏ వ్యాక్సిన్స్ ఉంటాయి, దీన్ని హెచ్ఐవి యూజ్ చేయడం. నెక్స్ట్ రెన్యూబుల్ ఎనర్జీ ఉంటుంది కదా, ఇది కూడా ఇంపార్టెంట్ అండి. రెన్యూబుల్ ఎనర్జీ ఏంటంటే సోలార్ ఎనర్జీ ఉంటుంది కదా, సోలార్ ఎనర్జీ మనకి ఎనర్జీ మిక్స్లో ఇండియాకి రిక్వైర్మెంట్లో రెన్యూబుల్ ఎనర్జీ ఉంటుంది, నాన్ రెన్యూబుల్ ఎనర్జీ ఉంటుంది కదా. నాన్ రెన్యూబుల్ ఎనర్జీ అంటే ఇది ఫాజిల్ ఫ్యూయల్స్, నెక్స్ట్ న్యాచురల్ గ్యాస్, వీటి పని. రెన్యూబుల్ ఎనర్జీ అయితే దీంట్లో మనం సోలార్ ఎనర్జీ, విండ్ ఎనర్జీ, ఇది రెన్యూబుల్ ఎనర్జీ అన్నట్టు. రెన్యూబుల్ ఎనర్జీ అనేది 50% ఆల్రెడీ రీచ్ అయిందండి, అంటే ఆల్మోస్ట్ రీచ్డ్. నెక్స్ట్ ఏంటంటే విండ్ ఎనర్జీ ఉంది కదా, విండ్ ఎనర్జీ ఏంటంటే ఇక్కడ మనం టర్బైన్ రొటేట్ అయిన కొద్దీ అంటే ఎలక్ట్రిసిటీ జనరేట్ అవుతుంది. సో ఇప్పుడు ప్రజెంట్ విండ్ ఎనర్జీలో గుజరాత్కి ఒక హైయెస్ట్ పొటెన్షియల్ ఉంది. నెక్స్ట్ అంటే ప్రొడక్షన్ అవుతుంది. నెక్స్ట్ దాని తర్వాత తమిళనాడు ఉంది. నెక్స్ట్ ఇది కొంచెం రెన్యూబుల్ ఎనర్జీ, ఇది జాగ్రఫీ సబ్జెక్ట్లో కూడా కోయిన్సైడ్ అవుతుంది ఇది. నెక్స్ట్ ఏంటంటే విండ్ ఎనర్జీకి 10% షేర్ ఆఫ్ రెన్యూబుల్ ఎనర్జీ ఉంది. అదే సోలార్ ఎనర్జీకి అయితే 50% ఆఫ్ రెన్యూబుల్ ఎనర్జీ సోలార్ ఎనర్జీ అన్నట్టు. నెక్స్ట్ ఈవీ బ్యాటరీస్ ఉంటాయి. ఈవీ బ్యాటరీస్ అంటే మామూలుగా ఇప్పుడు ప్రజెంట్ ఏంటంటే మనం గవర్నమెంట్ అనేది ఈవీని అడాప్ట్ చేయడానికి అంటే సర్టెన్ రిలాక్సేషన్స్ వస్తుంది, ఛార్జింగ్ ఇన్ఫ్రా క్రియేట్ చేయడం. నెక్స్ట్ ఏంటంటే నెక్స్ట్ మనకి లిథియం రిజర్వ్స్ ఉండే. ఈ మధ్య రీసెంట్ న్యూస్ వచ్చిందంటే లిథియం జమ్మూ అండ్ కాశ్మీర్, నెక్స్ట్ సర్టెన్ ఏరియాలలో రిజర్వ్స్ ఉన్నాయని. ఈ లిథియం అనేది మనం బ్యాటరీలో యూజ్ చేస్తాము, ఈవీ బ్యాటరీస్లో ఇది యూజ్ చేస్తాం లిథియం ఏంటంటే మామూలుగా లైటెస్ట్ మెటల్ అన్నట్టు ఇది. నెక్స్ట్ గ్రీన్ హైడ్రోజన్ అంటే ఏంటంటే క్లీన్ ఎనర్జీ అన్నట్టు. ఇండియాకి ఒక టార్గెట్ ఉంది అంటే గ్రీన్ హైడ్రోజన్ మిషన్లో 5 MMT ప్రొడక్షన్ చేయాలని, అంటే బై 2030 కల్లా 5 MMT ప్రొడ్యూస్ చేయాలనేది నేషనల్ గ్రీన్ హైడ్రోజన్ మిషన్ టార్గెట్ అన్నట్టు. నెక్స్ట్ ఏంటంటే ఇందులో గ్రీన్ హైడ్రోజన్ బేస్ చేసుకొని మనము బేస్డ్ ఆన్ సోర్స్ అండ్ మెథడ్ యూజ్డ్ ఫర్ ప్రొడక్షన్ ఆఫ్ హైడ్రోజన్ చేసుకొని మనకు గ్రీన్ హైడ్రోజన్ అని, ఎల్లో, గ్రే అని ఉంటాయి. మామూలుగా గ్రీన్ హైడ్రోజన్ అంటే రెన్యూబుల్ ఎనర్జీతో వచ్చినా మనం గ్రీన్ హైడ్రోజన్ అంటాం. అదే ఎల్లో అంటే ఓన్లీ సోలార్ ఎనర్జీ నుంచి వస్తే ఎల్లో హైడ్రోజన్ అంటాం. గ్రే హైడ్రోజన్ అండ్ టర్కాయిజ్ హైడ్రోజన్ అంటే ఏంటంటే ఇవి రెండు కూడా న్యాచురల్ గ్యాస్ నుంచి ఉంటుంది. నెక్స్ట్ బ్రౌన్ హైడ్రోజన్ అంటే కోల్ నుంచి వస్తే మనం బ్రౌన్ హైడ్రోజన్ అంటాము. నెక్స్ట్ బ్లూ హైడ్రోజన్ అంటే ఏంటంటే ఎక్కడైనా కార్బన్ క్యాప్చర్ అయితే దాన్ని బ్లూ హైడ్రోజన్ అంటాం. మనం ఏ ప్రాసెస్లలో అయితే అంటే ఎలక్ట్రోలైసిస్, గ్యాసిఫికేషన్ అండ్ స్టీమ్ ప్రాసెస్ వల్ల ఇక్కడ మనం హైడ్రోజన్ అనేది ప్రొడక్షన్ చేస్తాం అన్నట్టు. నెక్స్ట్ ఈ మధ్య న్యూస్ ఏంటంటే క్రిటికల్ మినరల్స్ అండ్ రేర్ ఎర్త్ ఎలిమెంట్స్ అని ఉంటాయి. క్రిటికల్ మినరల్స్ అంటే ఏంటంటే 30 నోటిఫైడ్ చేశారు. 35 ఇవి ఏంటంటే ఇవి వైటల్ ఒక
ఇండస్ట్రీ పర్పస్ కానీ, నెక్స్ట్ రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ పర్పస్ కానీ, నెక్స్ట్ జనరేషన్కి ఇప్పుడు మామూలుగా ఏంటంటే ఇవి వైటల్ అన్నట్టు. ఇప్పుడు ఇవి ఏంటంటే మనము కాపర్ కానీ, ఫాస్ఫరస్ కానీ, సిలికాన్, పొటాషియం అండ్ రేర్ ఎర్త్ ఎలిమెంట్స్ ఆల్సో వీటిలో ఒక 30 మినరల్స్ వరకు ఉన్నాయి. వీటిని మన గవర్నమెంట్ క్రిటికల్ మినరల్స్ అంటే ఏంటంటే క్రిటికల్ ఫర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ అన్నట్టు. ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ అండ్ సైంటిఫిక్ డెవలప్మెంట్ అడ్వాన్స్మెంట్ గురించి ఇవి క్రిటికల్ అన్నట్టు. నెక్స్ట్ ఆర్ఈఈ అని ఉంటుంది, అంటే క్రిటికల్ మినరల్స్లో ఒక పార్ట్ ఆర్ఈఈ. అండ్ ఆర్ఈఈ అంటే ఏంటంటే రేర్ ఎర్త్ ఎలిమెంట్స్ అన్నట్టు. రేర్ ఎర్త్ ఎలిమెంట్స్లో ఏంటంటే ఇవి 17 ఉంటాయి. ఇవి ఏంటంటే సిల్వర్ వైట్ కలర్లో ఉంటాయి. నెక్స్ట్ ఏంటంటే సాఫ్ట్ హెవీ మెటల్స్ అంటాం, దీనికి వైడ్ అప్లికేషన్స్ ఉంటాయి. ఇవి రేర్ ఎర్త్ ఎలిమెంట్స్ అంటే ఏంటంటే ఇవి అంటే అబండెంటే, అంటే ఎక్కువ ఫౌండ్ అవుతాయి. కాకపోతే ఏంటంటే ఎక్స్ట్రాక్షన్ ఉంటుందా, ఇది ఎక్స్ట్రాక్షన్ డిఫికల్ట్ అన్నట్టు. ఇవి వైడ్లీ అవైలబుల్ ఉంటాయి, కాకపోతే డిఫికల్ట్ టు ఎక్స్ట్రాక్ట్ అన్నట్టు. చైనా అనేది డామినెంట్ ఉంది దేంట్లో, ఆర్ఈఈ అంటే పొజిషన్లో. విత్ దిస్ సైన్స్ అండ్ టెక్నాలజీ సిలబస్ కూడా అయిపోయినట్టే. ఇక్కడ ఒక పాయింట్ ఏంటంటే జనరల్గా సైన్స్ అండ్ టెక్నాలజీలో మామూలుగా ఏంటంటే అడ్వాన్స్డ్ టెక్నాలజీ అండ్ ఆల్రెడీ అంటే ఎస్టాబ్లిష్డ్ టెక్నాలజీలో బేసిక్స్, దీంట్లో మేజర్గా స్పేస్, బయో, నెక్స్ట్ ఐటీ, ఈ టెక్నాలజీల పైన ఎక్కువ క్వశ్చన్స్ వచ్చే స్కోప్ ఉంటుంది. అయితే టైం తక్కువ ఉండడం వల్ల నేను అన్ని టాపిక్స్ ఎక్స్ప్లెయిన్ చేయలేకపోతున్నా. బట్ ఏంటంటే సైన్స్ అయినా అంటే జనరల్ సైన్స్ కానీ, సైన్స్ అండ్ టెక్నాలజీ కానీ, అది ఇందులో ఫిజిక్స్, నెక్స్ట్ బయో, కెమిస్ట్రీ, ఈ సబ్జెక్ట్ అన్నిట్ల మీద ఉండటం వల్ల మనకు చాలా అడ్వాంటేజ్ ఉంటుంది. అంటే పోలీస్ రిక్రూట్మెంట్ అయినా కూడా, నెక్స్ట్ ఏంటంటే గ్రూప్స్లో అయినా సరే, నెక్స్ట్ ఏంటంటే సెంట్రల్ ఎగ్జామ్స్లో అయినా కూడా, సెంట్రల్ లెవెల్ ఎగ్జామ్స్లో కూడా ఏంటంటే సైన్స్కి ఆల్వేస్ అంటే అన్నిట్లలో ఏ ఎగ్జామ్ తీసుకున్నా కూడా సైన్స్ అనేది ఒక పార్ట్. కాబట్టి అప్లికేషన్ ఓరియంటెడ్గా అడగచ్చు, లేకపోతే బేసిక్స్ పరంగా కూడా అంటే కోర్ సబ్జెక్ట్ ఓరియంటెడ్గా కూడా అడగచ్చు.